నివాసము చేసేదను, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏమొచ్చినంట? కృప క్షేమములు. ఎప్పుడు వస్తాయంట? ఆయన సన్నిధిలో బ్రతికినప్పుడు, ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, ఆయనకు భయపడినప్పుడు. అందుకే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను కూడా దేవునికి భయపడి ఆయన సన్నిధిలో క్షేమంగా ఉండుట ఆశీర్వాదకరము. క్షేమంగా ఉండుట ఆశీర్వాదకరము. కానీ ఇక్కడ దేవుడు కృప విస్తారంగా ఇస్తూ ఉన్నాడు కనుక ఈనాడు సంఘమంతా ఆశీర్వదించబడుతూ ఉంది. హల్లెలూయా. కృప అనగా ఉచితంగా ఇచ్చేవాడు దేవుడు మనకి. కృప, ఆయన కృప విస్తారమైనది. ఆయన కృప విస్తారమైనది. అందుకనే వచ్చేవాళ్ళు ఎవరు కూడా లోకానుసారమైన కృప కొరకు రావద్దు, కానీ దేవుని కృప కొరకు కనిపెట్టుకునే మందిరానికి రావాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమాభివృద్ధిని నొందుతారు అంటున్నాడు.